అందరికీ నమస్కారం. నిన్నటి దినము పొద్దుటూరు నియోజకవర్గంలో గోపవరం పంచాయతీ ఉప సర్పంచ్ ఎన్నికలు జరిగిన సందర్భంగా గారు రాచమల్ల శివప్రసాద్ రెడ్డి గారు ఎన్నికలు జరిగిన వాయిదా పడింది. వాయిదా పడిన తర్వాత పోలీసు వారు అక్కడ ఉన్న రెవెన్యూ డిపార్ట్మెంట్ అంతా నీతి పరులు నిజాయితీ పరులు ధర్మంగా వ్యవహరించినారు అనే ప్రెస్ మీట్ లో చెప్పడం జరిగింది. మళ్ళా ఈ రోజు అదే శాసనసభ్యుడు మిగతా మాజీ శాసనసభ్యులు పొద్దుటూరులో ప్రెస్ మీట్ పెట్టి పొద్దుటూరు నిజాయితీ పరుడు నంద్యాల వర్ధారెడ్డి గారిని ఒక సికండి పోలీసును అడ్డం పెట్టుకుని ఒక సికండిగా వ్యవహరించినాడు అనేది ఆయన ఒక భాష సరైనది కాదని ఈ భాష పొద్దుటూరు ప్రజలందరూ అసహించుకుంటున్నారు. మీ భాష 2 పర్యాలు మీరు మాకు ఒక ఎమ్మెల్యేగా చేసి ఈ రోజు నిజాయితీ పరుడు మీద ఒక సెకండ్ అంటారా? మీరు ఎవరు సెకండ్ అయింది ప్రజలందరికీ తెలుసు. మీ ప్రభుత్వంలో చేసిన పనులన్నీ అందరికి తెలుసండి. దందాలు చేశారు కదయా, మోసాలు దందాలు నీచంగా సంస్కృతి. మీరు మాట్లాడిన ప్రతి పదము ప్రజలందరికీ హృదయం మీద బాధ కలిగింది. బాధ కలిగేసి మీరు ఇప్పటికైనా ధర్మంగా మీరు మాట్లాడండి. ఒక బీసీ నాయకునికి మీరు మాట చెప్పి అతను ఈకుండా రాఘవేంద్ర రెడ్డికి మళ్ళా 2సారి ఇవ్వడం అనేది అన్యాయం కాదా? ఇది పొద్దుటూరులో ఉండే నియోజకవర్గంలో ఉన్న బీసీలందరికీ అవమానం చేశారు. మీరు గొప్పగా చెప్పుకుంటారా? మీరు నేను బీసీ నాయకుడిని, బీసీలకు సాయం చేస్తానంటారు. మీరు ఏం సాయం చేశామండి? మీరు కొండకు జరిగిన ఈ సేవల నిదర్శనం ఇది. ఇప్పుడైనా తెలుసుకొని ఎవరు సికండి, ఎవరు యుద్ధ వీరుడు, నంద్యాల కొడతారాను యుద్ధ వీరుడు అనేది నువ్వు గుర్తు పెట్టుకో. సికండి అనేవారే సికండ్ అవుతారే గాని నిజాయితీ పరుడు వర్ధారెడ్డి గారు యుద్ధ వీరుడు. కాబట్టి ఇప్పటికైనా మీరు బీసీలకు న్యాయం చేసే విధంగా ప్రవర్తించో. ఏమండి, ఒక వాలికి కులానికి చెందిన కొండయ్యకు మాట చెప్పినాక ఎందుకు ఇయ్యరు మీరు వైస్ ప్రెసిడెంట్ పదవి? మళ్ళా సిగ్గు మానము ఎచ్చుకు లేకుండా ఒక సెకండ్గా సంబోధిస్తారా మీరు? పొద్దుటూరు నియోజకవర్గం నా ప్రజలందరికీ అవమానం పరిచినట్టే. నువ్వు 6 సార్లు ఎమ్మెల్యే గెలిచినాడు ఆయన. మా గురువు అంటావు, గురువు గురించి మాట్లాడే మాటలు ఉన్నాయి. మనిషి సంస్కారం ముఖ్యమండి. ఏది నోరు ఉందంటే అది మాట్లాడేది కాదు. ఇప్పటికైనా తెలుసుకొని ఎవరు మంచివారు ఎవరు అనేది గుర్తుంచుకొని గుర్తు పెట్టుకొని మాట్లాడండి.